శుభప్రదం జయప్రదం. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేని కదా, మనకెందుకు దూకుడు అని అనుకోవట్లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఈ అధికార పార్టీ గురించి మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని భావించడం కూడా లేదు. స్వపక్షంలోనే విపక్ష సభ్యుల్లాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈయన పేరు అనిరుద్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున జడ్చర్ల నుంచి గెలిచారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎమ్మెల్యే కావడం ఆలస్యం. ఆ వెంటనే ఈయన వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీని కూడా విమర్శించడం ఈయన ప్రత్యేకత. ఎమ్మెల్యే అన్న తర్వాత డాబు దర్పం ఉంటాయి. ఈ విషయంలో ఈయనకు పెద్దగా పట్టింపు లేనట్టుంది. పోలీస్ ఎస్కార్ట్ వాహనం వద్దని చెప్పడం ద్వారా అప్పట్లో ఈయన వార్తల్లో నిలిచారు. ఆ తరువాత ఓ భూమి వివాదం నేపథ్యంలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఓ మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే సదరు మంత్రి అక్రమార్కులకే మద్దతుగా నిలిచారని, ఇదేం పద్ధతి అంటూ అప్పట్లో అనిరుద్ రెడ్డి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఆ తరువాత పలువురు ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్లో సీక్రెట్ డిన్నర్ మీటింగ్ నిర్వహించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనిరుద్ రెడ్డి ఈ సమావేశం పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై అధిష్టానం కూడా ఈయన్ను వివరణ కోరినట్టు సమాచారం. ఇలా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ వస్తున్న ఈయన తాజాగా మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఫ్యాక్షనిస్టులను కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని, సర్పంచ్ పదవి కోసం సొంత సోదరుణ్ణి చంపిన చరిత్ర ఎర్రశేఖర్ది అని అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ భవిష్యత్తులో ఎమ్మెల్యే సీటు కోసం తనను కూడా చంపే అవకాశం లేకపోలేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు, ఫ్యాక్షనిస్టులకి స్థానం లేదు, సొంత తమ్ముళ్ళని చంపిన వాళ్ళకి స్థానం లేదు. ఓపెన్ క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడు కాదు, ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. స్థానం లేదు. మేము ఫ్యాక్షనిస్ట్ చేసేదానికి మేము రాజకీయాల్లోకి రాలేదు. మేము జడ్చర్ల డెవలప్ చేసేదానికి, పేద ప్రజలకి అండగా నిలబడేదానికి రాజకీయాలకు వచ్చాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరునిగా గుర్తింపుంది. అంతేకాదు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సైతం ఆయన సన్నిహితంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో అనిరుద్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మంత్రి కోమటిరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు ఉన్నారేమోననే అనుమానాలు ఉన్నప్పటికీ అవి ఒట్టి అనుమానాలేనని, అనిరుద్ రెడ్డి సొంతంగానే వ్యాఖ్యలు చేస్తుంటారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తం మీద ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్య చేయడం ద్వారా వార్తల్లో ఉంటున్న అనిరుద్ రెడ్డి స్వపక్షంలోనే విపక్ష సభ్యునిగా పేరు సంపాదించుకున్నారు. తనకు తన నియోజకవర్గమే ముఖ్యమని, ముక్కు సూటిగా వెళతానని అంటున్న ఆయన ముందు ముందు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. మొత్తం మీద ఆయన అధికార కాంగ్రెస్ కు పక్కలో బల్లెల్లా తయారయ్యాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.